కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, నశించిపోయేటువంటి వారికి రక్షణను ఇవ్వటానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ ఆయన 10వ వచనం మనం చూసినప్పుడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన వచ్చాడు. అయితే రక్షించటానికి ఆయన వచ్చిన మాట వాస్తవంగానే, రక్షించబడాలి అంటే మానవుడు చేయవలసినటువంటి మానవుని యొక్క పాత్ర అనేటువంటిది ఉంది. ఆయన పాత్రను ఆయన చేశాడు. ఆయన శిలువలో మరణించాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు. తన విలువైనటువంటి రక్తాన్ని కార్చి మానవాళి అంతా కూడా పాప క్షమాపణ అంటే పాపములో నుంచి విడుదల పొందటానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ రక్షణ అనేటువంటిది కేవలము దేవుడు చేసినటువంటి దేవుని కార్యముతోనే ముగిసిపోలేదు. అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఒకసారి ఒక ఆయన అన్నాడు, అవునండి మనమందరం రక్షణ పొందాలనేది దేవుని చిత్తం అయితే అందరినీ పరలోకానికి పిలిచేసుకోవచ్చుగా, అయిపోతుంది అసలు అని అంటూ ఉంటాడు. మనమందరం పరలోకానికి రావాలనేది దేవుని కోరికే, కాదని అనటం లేదు. మరి అందరినీ పరలోకానికి పిలిస్తే పోలా, అందరినీ పరలోకంలోనే ఉంచితే పోలా అని అంటూ ఉన్నాడు. అంటే అందులో ఆయనకు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే, మనం అందరం పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ అందులో ఆయన చేయవలసినటువంటి ఆయన యొక్క పాత్రను అంటే దేవుడు ఏదైతే చేయాలో దాన్ని నెరవేర్చాడు. పోనీ మనకు అర్థమయ్యేటట్లుగా ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఎవరైనా వెళ్ళి ఒక బావిలో పడిపోయారు అనుకోండి, బావిలో పడిపోయి ఒకవేళ వాళ్ళని కాపాడదామని మీరు వెళ్ళారు. మీరు వెళ్ళి చెయ్యి అందించటమో ఏదో తాడు వేయటమో చేశారు. అంటే వాళ్ళని రక్షించాలనే, వాళ్ళని బయటికి లాగాలనే వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏం పట్టుకోకుండా, అంటే మీరు వేసిన తాడును పట్టుకోకుండా వాళ్ళు అలానే ఉన్నారనుకోండి, ఎలాగూ నన్ను రక్షించడానికి వచ్చావు కదా, నన్ను లాగి బయటేసేయి అని చెప్పేసి అన్నారనుకోండి, అవుతుందా? మన వంతు మనము అక్కడికి వెళ్ళటమో ఆ తాడు వేయటమో చెయ్యి అందించటమో చేశాం. అతడేం చేయాలి? లోపల నుంచి ఆయన గనక ఆయన చేయవలసింది మన చేయనో లేకపోతే వేసినటువంటి ఆధారం దేవునో పట్టుకుంటే లాగి బయట వేయగలుగుతాం. అంటే ఇక్కడ నేనేం తెలియజేస్తున్నానంటే, రక్షణ అనేటువంటి విషయంలో కూడా దేవుడు చేసినటువంటి దేవుని కార్యం ఉంది, మానవుడు చేయవలసినటువంటి మానవుని యొక్క భాగము కూడా ఉంది. ఈరోజు రక్షణ అనేటువంటిది అందరికీ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతమంది తీసుకుంటున్నారు అంటే, మానవుడు తన యొక్క బాధ్యతను నెరవేర్చడంలో ఎంతమంది ముందుకు వస్తున్నారు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనించినప్పుడు అంటే, దేవుడేమి కఠినమైనటువంటి బాధ్యత మన మీద పెట్టలేదు. ఒక ఆయన ఈ మాట వినగానే బెదిరిపోయి, అమ్మో నన్ను చేయమంటున్నాడా, అయితే నేను చాలా చేయాల్సి ఉంటుందేమో అని అంటూ ఉన్నాడు. లేదు, అంటే ప్రపంచంలో ఏది కూడా ఊరికినే రాదు కదా. మరి రక్షణ అంటే చాలా విలువైందని అంటున్నారు, అంటే చాలా ఖర్చు అయిద్దేమో లేకపోతే చాలా కష్టమైందేమో అని అనుకుంటూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో ప్రతిదీ కూడా అంటే మనం ఎంత విలువైనటువంటి దాన్ని సంపాదించాలంటే అంత వెల వెచ్చించాలి, అంతేనా? చాలా విలువైన దాన్ని ఊరికినే వస్తుందంటే నమ్ముతారు ఎవరైనా? యాపిల్ ఐఫోన్ అండి, కాకపోతే 10 రూపాయలకే ఇస్తున్నారు బండారుగూడెంలో అంటే నమ్ముతారా? ఎట్టి పరిస్థితుల్లో నమ్మం మనం. ఎందుకు? విలువైనవి ఎప్పుడు కూడా అలా వెళ్ళలేకుండా, అది కూడా మరీ చీపుగా దొరకవు. అలాంటిది రక్షణ చాలా విలువైనది అని మనం అంటూ ఉన్నాం కదా. మరి అంత విలువైనది మనకు దొరకాలంటే చాలా వెచ్చించాలేమో అని మానవుడు అనుకుంటూ ఉన్నాడు. లేదు, మన మీద అంత కఠినమైనటువంటి భారమేమీ దేవుడు మోపలేదు. ఈ రాత్రికాల సమయంలో మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి వచ్చాడు, నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన అందుకొరకే సిలువలో మరణించాడు, తన విలువైనటువంటి రక్తాన్ని ఆయన కార్చాడు. కానీ ఇప్పుడు మానవుడు చేయవలసింది ఏమిటంటే, ఆ రక్షణ పొందటానికి మానవుడు చేయవలసినటువంటి భాగం ఉంది. అతడు ఏం చేయాలి, ఏం చేయటం ద్వారా ఆ రక్షణ అతడు పొందగలడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం గమనించబోతూ ఉన్నాం.
బైబిల్ని మనము చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి దాదాపుగా 269 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అధ్యాయాలను మనం చదివేటప్పుడు ఒక విషయం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అదేమిటి అంటే బాప్తిస్మము అనేటువంటి ఒక పదము రమారమి 100 కంటే ఎక్కువ సార్లు ఈ 269 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే పదే 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 బాప్తిస్మము అనేటువంటి ఆ పదాన్ని క్రొత్త నిబంధనలో తెలియజేయటం ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే బాప్తిస్మం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం. అయితే ఈ బాప్తిస్మం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన కార్యము, కానీ ఈ బాప్తిస్మం మీద చాలా కుట్ర జరుగుతూనే ఉంది. ఇది ఎప్పటి నుంచి జరిగింది అని మనం గమనించినట్లయితే దాదాపుగా మీరు గమనించినప్పుడు 2వ శతాబ్దము మధ్యకాలం నుంచే దీని మీద అపవాది ఒక రకమైనటువంటి కుట్రను జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈ లోకంలో మీరు గమనించినట్లయితే ఏదైనా సరే ఒక విలువైనటువంటి కార్యం, అంటే ఇప్పుడు మీరు కరెన్సీని కనుక చూసినట్లయితే కరెన్సీకి డూప్లికేట్ తయారు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా 10 రూపాయల నోట్లకి డూప్లికేట్ తయారు చేయటం? 10 రూపాయలకి డూప్లికేట్ తయారు చేయటం ఎప్పుడైనా చూసారా? ఎందుకు తయారు చేయరు? 500కి చేస్తారు, 2000కి చేస్తారు, పెద్ద పెద్ద నోట్లకు చేస్తారు, చిన్న చిన్న నోట్లకి ఎందుకు చేయరు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు 10 రూపాయలకి డూప్లికేట్ కనుక తయారు చేయాలంటే ఆ డూప్లికేట్ తయారు చేసిన ఖర్చులు కూడా రావంట వాళ్ళకి. అంటే దాని వెనకాల పెద్ద పెద్ద టీములు ఉంటారు కదా, టీం వర్క్లు ఉంటాయి కదా, కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు కాదట. అందుకనే వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చిన్న వాటికి డూప్లికేట్ చేయరు. అంటే నేనేం చెప్తున్నానంటే విలువైనటువంటి వాటిని ఎప్పుడూ కూడా డూప్లికేట్ తయారు చేయటమో, లేకపోతే శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు దాని మీద కుట్ర చేయటమో చేస్తూ ఉంటారు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ప్రపంచంలోనే విలువైనటువంటి రక్షణ మానవునికి ఇవ్వటానికి దేవుడు చేసినటువంటి ఆలోచన ఏమిటంటే ఈ బాప్తిసం. మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించినప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆ తరువాత మనం గమనించినప్పుడు సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. అంటే మానవునికి రక్షణ దేవుడు ఎలా ఇద్దామనేటువంటిది దేవుని ఆలోచన. అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా కఠినమైనటువంటి పని ఏమీ కూడా మానవునికి చెప్పలేదు. ఈవెన్ ఇవాళ మీరు చూడండి, మనుషులు పాపక్షమాపణ కొరకో లేదా దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పొట్టేళ్ళను తీసుకొని వెళ్తారు. ఈవెన్ ఒక పొట్టేలను తీసుకొని వెళ్ళాలంటే కూడా ఈవేళ ఒక 5,000 10,000 ఖర్చు అవుతుంది అని నేనంటే ఒక ఊర్లో అంటున్నారు, సార్ 5,000 రూపాయలకి పొట్టేలు వచ్చే రోజులు ఎప్పుడో పోయినాయండి, ఇంకా మీరు చాలా కాలం వెనకున్నారేమో అంటున్నారు. అవును, ఈవెన్ ఒక పొట్టేలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళాలంటే కూడా ఒక 10,000 రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుంది. కానీ రక్షణ అనేటువంటిది దేవుడు ఎలా ఇస్తున్నాడంటే మనం నమ్మినా నమ్మకపోయినా కానీ రక్షణ అనేటువంటిది చాలా సులువుగా ఇస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో మనకి ఉచితంగా దాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే ఇది చాలా కష్టంగా ఉందండి నేను చేయలేను అనటానికే లేదు. మీరు గమనించండి, ప్రపంచంలో నీరు దొరకనటువంటి దేశం ఏముంది? నీరు దొరకనటువంటి ప్రాంతం ఏముంది? నిజంగా నీరే గనక దొరకకపోతే మనిషే ఉండడు. కాబట్టి మానవుడు ఉన్నాడు అంటేనే దాని అర్థం ఏమిటి? నీరు ఖచ్చితంగా అందుబాటులో ఉంది. దేవుడు రక్షణ అనేటువంటిది దేని ద్వారా ఇస్తున్నాడంటే నీటి ద్వారానే ఇస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు కొంతమంది లోకంలో ఏం తెలియజేస్తున్నారంటే నీరు అనేటువంటిది దేవుని సంకల్పంలో ఉంటే రక్షణ విషయంలో నీటిని పూర్తిగా తీసేసి పక్కన పెట్టి నువ్వు ప్రభు అయినటువంటి యేసును నమ్ముకో, నువ్వు నమ్ముకుంటే నీకు రక్షణ వస్తుంది అని అంటూ ఉన్నారు. ఒకవేళ అది వారు చేసే వాగ్దానం ఏమో కానీ దేవుని వాక్యం అనేటువంటిది అలా వాగ్దానం చేయలేదు. మరి ఏమని చేశాడు దేవుడు? మీరు గమనించండి, పాత నిబంధన కాలం నుంచి మీరు చూసినప్పుడు నీరు అనేటువంటిది దేవుని సంకల్పంలో ఉంది. దేవుడు ఈ లోకమును చేసినప్పుడు కూడా నీటిని ఈ లోకంలో ఉంచాడు. అంతేకాదు ఈ లోకంలో మాత్రమే కాదు, మీరు గమనించినప్పుడు దాదాపుగా ఈ భూమిని కనుక చూసినట్లయితే ఇందులో ఒక 72% అనేటువంటిది నీరు ఉన్నట్లుగా మనం అందరం కూడా గుర్తిస్తూ ఉంటాం. లోకంలోనే కాదు, మానవ శరీరాన్ని కూడా దేవుడు చేసినప్పుడు ఇందులో కూడా నీటిని పెట్టాడు. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో డిహైడ్రేషన్ అంటే నీరు అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. నీరు తగ్గితే ఏమవుతుందో మనకు తెలుసు.
అంటే భౌతికమైనటువంటి జీవానికి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవానికి కూడా దేవుడు నీటిని ఉంచాడు. నోవహు కాలంలో కూడా మీరు గమనించినప్పుడు 8 మందిని దేవుడు రక్షించాడు. దేని ద్వారా రక్షణ పొందారు వాళ్ళంటే, బైబిల్లో మనం గమనించేటప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఇక్కడ తెలియజేస్తూ నోవహు కాలంలో వారు పొందినటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ వారు కూడా ఎలా రక్షణ పొందారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, 3వ అధ్యాయము 19వ వచనం నుండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది పాల ద్వారా రక్షణ పొందిరి. ఉందా? 8 మంది బలుల ద్వారా రక్షణ పొందిరి. ఉందా? మరి దేని ద్వారా రక్షణ పొందారు? ఒక ఆయన అంటూ ఉన్నాడు, అంటే ఈరోజు మనిషి నీటి ద్వారా రక్షణ పొందుతాడా, నేను నమ్మలేకపోతున్నానండి అని అంటూ ఉన్నాడు. ఇవేళ కాదు, దేవుడు ఎప్పుడో నోవాహు కాలంలోనే ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆయన రక్షించడానికి ఆయన చేసినటువంటి ఆలోచనలో నీరనేటువంటిది ఉంది. నీరనేటువంటిది అప్పుడే కాదు, దేవుడి ప్రపంచాన్ని చేసినప్పుడు నీరు ఉంది, మానవుణ్ణి చేసినప్పుడు నీరు ఉంది, మానవుని భౌతిక జీవితానికి నీరుంది, మానవుని ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి రక్షణ కూడా నీరనేటువంటిది ఉంది. అంటే నీరనేటువంటిది లేకుండా రక్షణ అనేటువంటిదే లేదు. ఈరోజు కొందరు చెప్తూ ఉన్నారు, ప్రభు అయినటువంటి యేసు నువ్వు నమ్ముకుంటే రక్షణ పొందుతావు, లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చో కళ్ళ ద్వారా లేదంటే దర్శనాల ద్వారా నువ్వు రక్షణ పొందుతావు, లేదంటే నువ్వు ఈ జెండా కింద నుంచి అటెళ్ళు నువ్వు రక్షణ పొందుతావు, వగైరా కార్యక్రమాలు మీరు లోకంలో చూసినప్పుడు ఇవి మనుషులు బోధిస్తున్నారు కానీ బైబిల్లో లేదు. ఈరోజు క్రైస్తవ్యం పేరిటే మీరు కనుక చూసినట్లయితే రక్షించబడటానికి నేనేం చేయాలి అని నేరుగా సూటిగా కనుక ప్రశ్న అడిగితే దానికి సమాధానం మాత్రం సూటిగా రావటం లేదు. మీరు ఒక్కొక్క సంఘంలోకి వెళ్తే ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం. అంటే రక్షణ ఎలా పొందాలో కూడా మానవుడు తెలుసుకోనంత కన్ఫ్యూజన్ని అంటే అపవాది ఏర్పాటు చేశాడు. దేవుడైతే ఆయన ప్లెయిన్గా టీచింగ్ ఇచ్చాడు. మనం గమనించినప్పుడు ఇందాక మనం చూసాం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. ఇందులో అర్థం కానటువంటి కాంప్లికేటెడ్ థియాలజీ ఏమీ కూడా లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. బాప్తిస్మము అనగానే దేని ద్వారా బాప్తిస్మము? మరలా ఇక్కడ మనం గమనించినప్పుడు పేతురు పత్రికలో ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీరు, దేవుని ప్రణాళికలో నీరు ఉంది. ఆ రోజు నోవాహు కాలంలో కూడా నీటి ద్వారానే రక్షణ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఈరోజు కూడా రక్షణ అనేటువంటిది ఎలా ఉంది మానవాళికి అంటే నీటి ద్వారానే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మరలో ఒక ఆయన అంటాడు, బాప్తిసం పొందితే రక్షింపబడతారు, బాగానే ఉంది, కానీ బాప్తిసం అంటే ఏంటో నాకు అర్థం కాలేదండి అంటాడు. నిజమే, ఈరోజు అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు చాలా ప్లెయిన్గా చెప్పినటువంటి విషయాలు కూడా, ప్లెయిన్గా చేసినటువంటి టీచింగ్స్ బోధలు కూడా అర్థం కానంత కన్ఫ్యూజన్ దేవుడు అంటే అపవాది ఈ లోకంలో తీసుకొని వచ్చాడు. దేవుని బోధ అయితే సులభంగానే ఉంది, కానీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే అపవాది మార్చివేస్తూ ఉన్నాడు. ఈరోజు బాప్తిసం అనేటువంటిది అర్థం కానంత విషయమా? బాప్తిసం అనేటువంటిది ఎందుకు అర్థం కావటం లేదు మానవులకు? ఒకవేళ బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే బాప్తిసాన్ని గురించి దేవుని వాక్యం అనేటువంటిది ఏం చెప్తున్నాడు? ఈరోజు మీరు లోకంలో కనుక చూడండి, బాప్తిసాన్ని గురించి ఎవరు బాప్తిసం పొందాలి అర్థం కాదు, బాప్తిసం ఎందుకు పొందాలి అర్థం కాదు, అసలు ముందు బాప్తిసం అనే పదమే నాకు అర్థం కాలేదండి అంటాడు ఒక ఆయన. నిజమే, ఈరోజు బాప్తిసాన్ని గురించి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలో దాదాపుగా 100 కంటే ఎక్కువ సార్లు బాప్తిసాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. అంటే అన్నిసార్లు దేవుడు మాట్లాడాడంటే అది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నువ్వు బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే ఏమిటో తెలియకుండా నువ్వు బాప్తిసాన్ని పొందలేవు. కాబట్టి నువ్వు బాప్తిసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ మనం గమనించినప్పుడు బాప్తిసము అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ఈరోజు లోకంలో ఉన్నటువంటిది ఏమిటంటే చిలకరింపు బాప్తిసాలు, కొమ్మరింపు బాప్తిసాలు, లేదా ముంచే బాప్తిసాలు, ఇలా వగైరా రకరకాలైనటువంటి బాప్తిసాలు. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి చిలకరింపు బాప్తిసం, కొమ్మరింపు బాప్తిసం, నీటిలో ముంచే బాప్తిసం, అన్ని బాప్తిసాలే కదా అని అంటున్నాడు.
వాస్తవంగా వీళ్ళు ప్రతిదీ బాప్తిసం అని అంటున్నారు, కానీ బైబిల్లో కనుక గమనించినట్లయితే ఇన్ని రకాల బాప్తిసాలు లేవు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందంటే, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు పత్రికను రాస్తూ 4వ అధ్యాయంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, 4వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినప్పుడు 4, 5 వచనాల్లో ఇక్కడ 7 ఒకట్లను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ నుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తీసాలు మాత్రం చాలా ఉన్నాయి. అలా చెప్పాడా? మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? చిలకరింపు బాప్తీసం, కుమ్మరింపు బాప్తీసం, ముంచే బాప్తీసం, ఆ బాప్తీసం, ఈ బాప్తీసం అని ఈవేళ మనకున్న సంఘాల్లో చెప్తున్నారేమో కానీ, లోకంలో చెప్తున్నారేమో కానీ, దేవుని వాక్యం అలా చెప్పలేదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, బాప్తిస్మము ఒకటే, బాప్తిస్మము ఒకటే, వన్ బ్యాప్టిజం, ఒకే బాప్తిస్మం ఉంది. కాబట్టి బాప్తిస్మం అంటే 2-3 రకాలు లేవు మనం కన్ఫ్యూజ్ అవ్వటానికి. సరే, ఒక ఆయన అంటాడు, సరే 2-3 రకాలు లేవు కానీ ఒకే బాప్తిస్మం ఉంది అంటున్నాడు, అది మా చిలకరింపు బాప్తిస్మే కదా అంటాడు. అంటే ఆయన వెళ్ళే సంఘంలో వాళ్ళకి చిలకరింపే బాప్తిస్మం ఉంటుంది. ఒక ఆయన కుమ్మరింపు బాప్తిసం కదా అంటాడు, ఒక ఆయన ముంచే బాప్తిసం కదా అంటాడు. ఇంతకీ బైబిల్ ఏ బాప్తిసాన్ని గురించి చెప్పింది? దేని బాప్తిసం అని అంది? బైబిల్లో మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి కాలంలో యూదుల అధికారి నికోదేము అనేటువంటి ఒక మనిషి వచ్చి ఆయన ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి సందర్భము. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేయుడు ఒకడు ఉండెను. అటు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడు అని చెప్పాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అని అన్నాడు. నికోదేముకి అర్థం కాలేదు అది. జన్మ అంటే ఆయనకు తెలిసిన జన్మ ఒకటే, తల్లి కడుపులో నుంచి పుట్టేటువంటి పుట్టుక. క్రొత్తగా పుట్టాలి అంటే ఆయన అన్నాడు, ఏమని అడిగాడంటే, అయ్యా, ముసలివాడైనటువంటి ఒక మనుషుడు ఎలాగూ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన్ని అడగగా, 5వ వచనంలో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని తెలియజేశాడు. ఒకడు నీటి మూలముగా జన్మించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు. అంటే నీటి మూలముగా జన్మించేటువంటి ఒక జన్మను గురించి మాట్లాడాడు. ఇదే 3వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మీరు గమనించినట్లయితే, ఈ బాప్తిసాన్ని గురించి మాట్లాడుతూ, క్రొత్త జన్మను గురించి మాట్లాడుతూ, సలీము దగ్గరనున్న ఐనోనను స్థలములో నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిసం పొందుచుండేరి. బాప్తిసం అనేటువంటిది చిలకరింప, కొమ్మరింప, ముంచటమా అని కనుక మనం అన్నాం అనుకోండి, అసలు బైబిల్లో బాప్తిసం అనేటువంటిది ఎలా జరిగింది? బైబిల్లో బాప్తిసం ఎక్కడిచ్చేవాళ్ళు? 23వ వచనంలో, సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక, విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. అంటే బాప్తిసానికి విస్తారమైనటువంటి నీళ్ళు అవసరం. ఇప్పుడు మీరు గమనించండి, చిలకరింపు బాప్తిసానికి విస్తారమైన నీళ్ళు అవసరమా? కొమ్మరింపు బాప్తిసానికి విస్తారమైన నీళ్ళు అవసరమా? లేదంటే ముంచే బాప్తిసానికి విస్తారమైన నీళ్ళు అవసరమా? కాబట్టి ఇది అర్థం కానటువంటి విషయమేమి కాదు. అంటే వాస్తవంగా బాప్తిస్మము అనే పదాన్ని మనం చూసినప్పుడే దాని అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, బైబిల్లో బాప్తిసం అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఎలా సాగింది? వారు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చారు? విస్తారమైనటువంటి నీళ్లు ఉన్న దగ్గర వాళ్ళు బాప్తిసం ఇచ్చారు. ఒక ఆయన అంటున్నాడు, ఇంకా నాకు అర్థం కాలేదండి, ప్లెయిన్గా లేదు టీచింగ్ అంటాడు. ఓకే, ప్లెయిన్గా లేకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం బాప్తిసాన్ని గురించి కనుక మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము, ప్రభు అయినటువంటి యేసు ఆయన బాప్తిసం పొందినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం.
3వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసినట్లయితే, యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు, చిలకరింప కుమ్మరింప ముంచటమా అనేటువంటిది అర్థం కాలేదు. 15వ వచనం నుంచి, యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను అంటే బాప్తిసం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చాడు. అంటే బాప్తిసం పొందినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? నీళ్ళల్లో ఉన్నాడు. అంటే నీళ్ళ లోపలికి దిగాడు. అంటే బాప్తిసానికి ఎన్ని నీళ్ళు అవసరం? విస్తారమైన నీళ్లు. ఇందాక మనం గమనించాం. ఎందుకు ఆ విస్తారమైన నీళ్లు? బాప్తిసం పొందేటప్పుడు ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఆ విస్తారమైనటువంటి నీళ్ళలోకి వెళ్ళాలి. అంటే విస్తారమైన నీళ్ళలోకి ఎందుకు వెళ్తాడు? చిలకరింపుకి వెళ్తాడా? కుమ్మరింపుకి వెళ్తాడా? ముంచడానికి వెళ్తాడా? ముంచబట్టడానికి? మీరే ఆలోచన చేయండి. అదేమీ అర్థం కానటువంటి థియాలజీ ఏమీ కాదు. కాబట్టి మనం గమనించినప్పుడు బైబిల్లో రక్షణ అనేటువంటిది, రక్షింపబడటానికి ఏమి చేయాలంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి బాప్తిసము దేని ద్వారా అంటే, ఒక మనిషి బాప్తిసము అంటే అది నీటి ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. ఏం జరుగుతుంది అంటే, ఆ నీళ్ళలోనికి బాప్తిసం పొందేటువంటి వ్యక్తి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయబడాలి? ప్రభు అయినటువంటి యేసు నీళ్లలో నుండి వచ్చాడు. నీళ్లలో నుండి రావటం మాత్రమే కాదు, బైబిల్లో మనం గమనించేటప్పుడు మరొక వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలను మనం గమనించినప్పుడు, ఐథియోపియా నుంచి వచ్చినటువంటి ఆ నపుంసకునికి, మంత్రికి వెళ్ళే దారిలో వాక్యాన్ని చెప్పాడు. వాక్యాన్ని చెప్పినప్పుడు, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆపేరందము, బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి అని అడిగాడు. 36వ వచనము, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంటే బాప్తిసం పొందేటప్పుడు నీళ్ళ లోపలికి ఇద్దరు వెళ్ళారు. బాప్తిసం పొందిన తర్వాత ఇందాక ప్రభు అయిన యేసుని చూసాం, నీళ్ళలో నుంచి బయటికి వచ్చారు. అంటే బాప్తిసానికి నీళ్ళ లోపలికి వెళ్ళాలి, నీళ్ళలో నుండి బయటికి రావాలి. ఒక ఆయన ఇంకా నాకు అర్థం కాలేదు, నీళ్ళ లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అని అంటాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీళ్ళ లోపలికి వెళ్ళారు, ఏం జరిగి ఉంటుంది? చిలకరింప, కుమ్మరింప, లేదంటే ముంచబడటమా? విస్తారమైనటువంటి నీళ్ళు ఎందుకు అవసరం? చిలకరింపుకి విస్తారమైన నీళ్ళు అవసరం లేదు. నిజంగా చిలకరింపు అనేటువంటి అవకాశమే గనక ఉన్నట్లయితే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ప్రభు అయినటువంటి యేసుని, అయ్యా నువ్వు ఇక్కడికి రావద్దు అని ఆయన ఆపటానికి ప్రయత్నం చేశాడు కదా. ఆయనే కొంచెం నీళ్లు తీసుకొని వచ్చి ఇలా చిలకరించి అయిపోయింది బాప్తిసం అని అనేవాడు. కానీ చిలకరింపు అనేటువంటిది బాప్తిసం కాదు. ఎందుకు కాదు అంటే, బాప్తిసానికి విస్తారమైనటువంటి నీళ్ళు అవసరం. సలీము దగ్గర ఐనోన్ అనేటువంటి స్థలంలో విస్తారముగా నీళ్లు ఉన్నాయి గనుక అక్కడ బాప్తిసం ఇచ్చారు. బాప్తిసానికి విస్తారమైన నీళ్ళు అవసరం. అంటే చిలకరింపు బాప్తిసం కాదు, కుమ్మరింపు బాప్తిసం కాదు. ఎందుకంటే చిలకరింపుకి కుమ్మరింపుకి విస్తారమైన నీళ్ళు అవసరం లేదు. కానీ బైబిల్లో చెప్పిన బాప్తిసానికి విస్తారమైన నీళ్ళు అవసరం. విస్తారమైన నీళ్లు దేనికి అవసరం అంటే, ముంచబడటానికే అవసరం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు కూడా నీళ్ళలోనికి వెళ్ళాడు, నీళ్ళలో ముంచబడ్డాడు, నీళ్ళలో నుంచి బయటికి వచ్చాడు. ఇక్కడ ఐథియోపియా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మంత్రి కూడా నీళ్ళలోనికి వెళ్ళాడు, నీళ్ళలో ముంచబడ్డాడు, నీళ్ళలో నుంచి బయటికి వచ్చాడు. ఒక ఆయన అంటాడు, ఇంకా నాకు అర్థం కాలేదని. ఒకవేళ ఇంకా కనుక అర్థం కానట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని వచనాలను మనము తరచి చూద్దాం. దాని అర్థం ఏమిటో బాగా అర్థమవుతుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు, అపోస్తులైనటువంటి పౌలు బాప్తిసాన్ని గురించి తెలియజేస్తూ రోమిలికి రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన, బాగా గమనించండి, బాప్తిస్మము వలన ఏం జరుగుతుంది? బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి.
బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే పాతి పెట్టబడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. చిలకరింపులో పాతి పెట్టడం ఉంటుందా, కుమ్మరింపులో పాతి పెట్టడం ఉంటుందా, లేదా ముంచటంలో పాతి పెట్టడం ఉంటుందా? ఈరోజు మనం గమనించినప్పుడు ఒక మనిషి చనిపోయాడు, పాతి పెట్టడానికి వెళ్ళాం, కొంచెం మట్టి తీసుకొని వచ్చి అలా చిలకరిస్తామా? అది పాతి పెట్టడం అవుతుందా? లేదా కొంచెం మట్టి తీసుకొని వచ్చి కుమ్మరిస్తామా? అది పాతి పెట్టడం అవుతుందా? పాతి పెట్టమంటే ఏం చేయబడాలి? మట్టిని తవ్వి మట్టిలో పెట్టి ఆ మట్టిని పూర్తిగా మనం కప్పేస్తాం. అంటే మనిషి మట్టి లోపలికి, మట్టి కిందకి వెళ్ళిపోవాలి, అది పాతి పెట్టడం. కాబట్టి బాప్తిస్మం అనేటువంటిది ఏమిటంటే పాతి పెట్టబడేటువంటి ఒక ప్రక్రియ. దేనిలో పాతి పెట్టడము అంటే నీటిలో పాతి పెట్టబడేటువంటి ఒక ప్రక్రియ. నీటిలో పాతి పెట్టబడటము అంటే ఆ మనిషి పూర్తిగా నీటిలో ముంచబడాలి. ఎప్పుడైతే పూర్తిగా నీటిలో ముంచబడతాడో, నీటి లోపలికి వెళ్తాడో, అప్పుడు అతడు నీటిలో పాతి పెట్టబడతాడు. కాబట్టి బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే బాప్తిస్మం అంటే చిలకరింపులు కాదు, కుమ్మరింపులు కాదు, కేవలం ముంచబడటం. ఎందుకు ముంచబడటము? 5వ వచనం మనం గమనించినప్పుడు చెప్తున్నాడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మరణంలో ఆయనతో ఐక్యం కనుక కలిగి ఉంటే పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. ప్రభువైనటువంటి యేసు శిలువలో మరణించాడు, ఆయన సమాధిలో పెట్టారు, ఆయన మరలా తిరిగి లేచాడు. మనము కూడా మరణించి సమాధి చేయబడాలి, మరలా తిరిగి లేవాలి. అసలు నేను ఎప్పుడు చచ్చిపోయా, నేను ఎప్పుడు మరణించా సమాధి చేయబట్టానికి అంటాడు. అంటే బాప్తిస్మం అనేటువంటి విషయంలో చాలామంది ఈ విషయాన్ని చెప్పటం లేదు. బాప్తిస్మం అనేటువంటిది ఏమిటంటే ముంచటము, కప్పి పెట్టటము, పాతి పెట్టటము. ఎవరిని పాతి పెడతారు? బ్రతికున్న మనిషిని ఎప్పుడైనా పాతి పెడతారా? కొనూపిరితో ఉంటే పాతి పెడతారా? ఎప్పుడు పాతి పెడతారు? పూర్తిగా ప్రాణం పోయిన తర్వాత, మరణించిన తర్వాత పాతి పెడతారు. ఎప్పుడైతే సువార్తను ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి వాక్యాన్ని విన్నాడో, విశ్వసించాడో, ఆ విశ్వాసము వలన మారు మనస్సు కలిగిందో, అంటే నేను దేవుడు చెప్పిన విధంగా జీవించటం లేదు, దేవుని వాక్యానికి పూర్తిగా దూరంగా విరుద్ధంగా నేను జీవిస్తున్నాను, ఇక మీదట ఇలాంటి జీవితం జీవించకూడదు, దేవుడు చెప్పిన విధంగా జీవించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందో, ఆయన మనస్సు అనేటువంటిది మారిందో, దాన్నే బైబిల్లో అంటాడు మారు మనస్సు అని అంటాడు. ఈ మారు మనస్సు వచ్చినప్పుడు ఆ పాత మనిషి చనిపోయాడు కదా, ఇక అలా బ్రతకను అనేటువంటి ఒక నిర్ణయం, తీర్మానం తీసుకున్నాడు కదా. ఆ చనిపోయినటువంటి మనిషిని ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకొని వెళ్ళి నీళ్ళలో పాతి పెట్టాలి. అంతే కదా, చనిపోయిన మనిషిని లోకంలో మట్టిలో పాతి పెడతాం. ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి ఈ మనిషిని నీటిలోనికి తీసుకొని వెళ్ళి ముంచుతున్నాం. అంటే ఏంటి? ఆ పాత మనిషిని ఇందులో పాతి పెడుతున్నాం. ప్రభువైన యేసు ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో, పాతి పెట్టబడిన తర్వాత ఎలాగైతే నూతన జీవం కలిగినటువంటి వాడే తిరిగి లేచాడో, అలాగనే నీళ్ళలో మునిగిన తరువాత, అంటే నీళ్ళలో పాతి పెట్టిన తరువాత అతడు ఒక క్రొత్త జీవం కలిగినటువంటి వాడే తిరిగి లేస్తాడు. ఎడదే వచనాన్ని తెలియజేస్తున్నాడు విషయాన్ని. ఏమంటున్నాడంటే 5వ వచనం మళ్ళొకసారి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా. అంటే ఆయన ఎలా మరణించాడో అలాగే మనం కూడా మరణిస్తే, అంటే ఈ మారు మనస్సు అనేటువంటిది వచ్చింది కదా, అలా మనం కూడా మరణిస్తే ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. అంటే ఆయన ఎలాగైతే లేచాడో మనం కూడా అలా లేస్తాము. కాబట్టి చిలకరింపులు, కుమ్మరింపులు ఎందుకు కాదు అంటే, చిలకరింపు, కుమ్మరింపు ఎప్పుడు కూడా సమాధి చేయబట్టం కాదు, ముంచటం కాదు, కప్పిపెట్టడం అనేటువంటిది కాదు. కాబట్టి ఈరోజు రక్షణ అనేటువంటిది దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేస్తున్నాడు మానవాళికి అంటే, మానవాళికి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ ఆయన బాప్తిస్మం ద్వారా ఇస్తున్నాడు. పాత మనిషి సమాధి చేయబడినప్పుడు దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. బాప్తిస్మంలో మీరు పాతి పెట్టబడుతున్నారు. చిలకరింపులో పాతి పెట్టబడరు, కుమ్మరింపులో పాతి పెట్టబడరు, కేవలము ముంచినప్పుడు మాత్రమే పాతి పెట్టబడతాం. కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు బైబిల్ చాలా తేటగా స్పష్టంగా చెప్తూ ఉంది. నిజంగా పాతి పెట్టబట్టం అనేటువంటిది ఒక కష్టమైనటువంటి ప్రక్రియ.
ఇందాకటే మనం గమనించాం, ప్రపంచంలో నీరు అందుబాటులో లేనటువంటి ప్రాంతంలో మనిషి ఎక్కడ కూడా జీవించడు. మనిషి ఉన్నాడంటేనే నీరు ఉంది, నీరు ఉంటేనే మనిషి ఉంటాడు. కాబట్టి మానవునికి నీరు, అయ్యా మాకు నీరు అందుబాటులో లేదు అని చెప్పగలిగేటువంటి అవకాశమే లేదు. మానవునికి దేవుడు రక్షణ ఎలా ఇచ్చాడు అంటే నీటి ద్వారా ఇచ్చాడు. ఇదేమి క్రొత్త విషయమేమి కాదు. మొదటి నుంచి కూడా దేవుని సంకల్పంలో నీరు ఉంది. లోకాన్ని చేసినప్పుడు నీరు ఉంది, ఈ లోకంలో నీరు ఉంది, మానవుని భౌతిక శరీరంలో నీరు ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా నీరు అవసరం. అంతేకాదు, నోవాహు కాలంలో రక్షణకు దేవుడు నీటినే ఉపయోగించాడు. ఈరోజు కూడా మన యొక్క రక్షణకు కూడా దేవుడు నీటినే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీని కూడా ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు రక్షించేటప్పుడు నీటినే ఉపయోగించాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చి ఆ సముద్రంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి నీటి ద్వారానే వాళ్ళని రక్షించాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుని యొక్క రక్షణ సంకల్పంలో నీరు అనేటువంటిది ఉంది. నీరు లేకుండా రక్షణ అనేటువంటిది దేవుని సంకల్పంలో లేదు. కానీ ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంటే, మీరు నమ్ముకోండి రక్షించబడతారు, ప్రభు అయినటువంటి యేసుని మీరు నమ్ముకోండి రక్షించబడతారు. ఇంకా కొందరైతే మీకు ఆయన దర్శనంలో వస్తాడు, కల్లో వస్తాడు, మీరు రక్షించబడతారు. నీరు అనేటువంటిది దేవుని సంకల్పంలో ఉంటే నీరు అనేటువంటిది లేకుండా రక్షణ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కల్పితమైనటువంటి కథలు. కాబట్టి ఈరోజు మనము రక్షణ పొందాలి అనేటువంటి ఆ విషయాన్ని అపవాది పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. మానవులకు అర్థం కానటువంటి గందరగోళాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. రక్షించబడటానికి నేనేం చేయాలి అని చెప్పేసి అంటే అది అర్థం కానటువంటి విషయమేమి కాదు, చాలా సులభమైనటువంటి విషయం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. కాబట్టి సువార్త ప్రకటింపబడితే ఆ సువార్తను ఎప్పుడైతే మనం విన్నామో, విని విశ్వసించి వారు మారు మనసు పొందారో, మారు మనసు పొంది బాప్తిసం పొందారో వారు రక్షించబడతారు. ఒకవేళ అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ కొర్నేలి అనేటువంటి భక్తిపరుడైనటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడైనటువంటి మనుషుడు ఆయన ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1వ వచనం నుండి, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను మంచివాడిని కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తా పరలోకానికి, లేదా నేను దాన ధర్మాలు చేస్తాను కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తా, నేను పుణ్యకార్యాలు చేస్తాను కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మంచివారు పరలోకానికి వెళ్తారని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, లేదా దాన ధర్మాలు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాయని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, పుణ్యకార్యాలు పరలోకానికి తీసుకొని వెళ్తాయని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మరి ఎలా వెళ్తాం మనము? రక్షణ అనేటువంటిది ఎలా వస్తుంది? రక్షణ అనేటువంటిది మన మంచితనాన్ని బట్టో, మన దాన ధర్మాలను బట్టో, మన పుణ్యకార్యాలను బట్టో రావటం లేదు. ఇంకా చెప్పాలంటే మన యొక్క నీతి అంతా కూడా, అంటే మన యొక్క దాన ధర్మాలు కావచ్చు, పుణ్యకార్యాలు కావచ్చు, మన మంచితనం కావచ్చు, ఎలాగ ఉంది అంటే మురికి గుడ్డల వలె ఉంది అని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఒక్కోసారి మన తెలుపులాగా మనకు అనిపిస్తుంది, కానీ ఎదుటోళ్ళకి అనిపిస్తుందా? మీరు టీవీల్లో సబ్బులు సరుపులు ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ సబ్బుతో ఉతికితేనే తెల్లగా ఉంటుంది, పక్క వాళ్ళ సబ్బుతో ఉతికింది చూపిస్తారు, అది బకెట్లో నుంచి ఇలా తీయగానే పసుపుగా ఉంటుంది. అదే వీళ్ళ సబ్బుతోనో వీళ్ళ సరుపుతోనో ముంచి ఇలా తీశారనుకోండి, అది తెల్లగా ఉంటుంది. ఒకవేళ అది వాళ్ళకి తెల్లగా ఉండవచ్చు, కానీ వీళ్ళ దాని పక్కన పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అది? అని నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మన దాన ధర్మాలు, మన నీతి కార్యాలు, లేకపోతే మన పుణ్యకార్యాలు మనకి తెల్లగా బాగా ఉన్నాయేమో, కానీ దేవుని దగ్గర పెట్టి చూసినప్పుడు అది ఎలా ఉందంటే మురికి గుడ్డల వలె ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ లోకంలో మన దాన ధర్మాలు, మన పుణ్యకార్యాలు, మన మంచితనం వల్ల మనం రక్షించబడతాము అని అనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే. దేవుడైతే అలా చెప్పలేదు. మరి ఏం చెప్తూ ఉన్నాడు? ఎక్కడ చెప్తున్నాడు? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ ఒక ఆమె అంటుంది, ఒకసారి ఒక ఆమెతో మాట్లాడినప్పుడు, అమ్మా మరి మీరు బాప్తిసం పొందలేదు, బాప్తిసం పొందితేనే రక్షణ, బాప్తిసం పొందకపోతే దేవుని దగ్గరికి వెళ్ళరు కదా అని చెప్పేసి అంటే ఆమె అంటుంది, నా గుండెల్లో ఉన్నాడయ్యా యేసయ్య అంటుంది. అమ్మ గుండెల్లో ఉండటం, పొట్టలో ఉండటం, కిడ్నీల్లో ఉండటం, ఈ మాటలన్నీ పక్కన పెట్టు, అట్లా ఎవరు కూడా ఉండరు.
అంటే నా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు, నా గుండెల లోపల ఉన్నాడు, అట్లా మనుషులు అనుకుంటూ ఉంటారు. ఒకవేళ బాగుంటుందేమో వినటానికి, నిజమైతే కాదది. కాబట్టి నువ్వు అనుకుంటూ ఉన్నావు యేసై అక్కడ ఉన్నాడు, యేసై ఇక్కడ ఉన్నాడు, కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తా అని కొందరు అనుకుంటూ ఉంటారు. నిజమేమిటి అంటే రక్షింపబడటానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు మీరు గమనించండి, నోవాహు కాలంలో ప్రపంచంలో ఉన్న ఏ మనిషి అయినా సరే రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దేవుని గుండెల్లో పెట్టుకోవాలి, అంతేనా? ఆయన నా గుండెల్లో ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను ఆయన దగ్గరికంటే వెళ్తారా? దేవుడే ఏమని తెలియజేశాడంటే నోవాహును ఓడగట్టమని తెలియజేశాడు. ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే రక్షణ పొందాలి అంటే ఆయన చెప్పినట్లుగా ఆ ఓడలో ఎక్కాలి, అంతేనా? దాని ద్వారానే రక్షణ, కానీ గుండెల్లో పెట్టుకోవటం వల్ల రక్షణ రాదు. అంటే గుండెల్లో పెట్టుకోవద్దని అంటారా అని చెప్పేసి అంటూ ఉంటారు. గుండెలు కాదు, హృదయం అనేటువంటి మాటను వాళ్ళు అలా అంటున్నారు. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. కానీ ఇదేమిటంటే నిజంగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు, కానీ ఉంచుకున్నాము అనేటువంటి భ్రమలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు రక్షణ కొరకు ఒక నమూనాను ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం వెళ్ళినప్పుడు మాత్రమే మానవులు రక్షింపబడతారు. ఈరోజు కూడా నోవాహు కాలంలో దేవుడు ఎలాగైతే ఒక ప్లాన్ని చేశాడో, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ నోవాహు కాలంలో లాగానే ఆయన ఇప్పుడు ఒక ప్లాన్ చేశాడు. అదేమిటి అంటే ఓడ కాదు. మనమే హూబ్లీ వెళ్ళినప్పుడు కూడా సహోదరులు చెప్తూ ఉన్నారు, అక్కడ ఒక చర్చి వాళ్ళు పెద్ద ఓడ కడుతూ ఉన్నారట. అంటే ఓడ అంటే మళ్ళీ చితిసారుగుమరానుతో కడుతున్నారేమో అనుకుంటారేమో, అది లేదు, కాంక్రీట్తో కట్టే ఓడ కదండి, కాంక్రీట్తో కడుతున్నారు పెద్ద ఓడ. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, కాంక్రీట్తో కట్టే ఓడ అంటే మునిగే ఓడే అని. ఎందుకంటే కాంక్రీట్ ఓడలు నీళ్ళలో తేలవు కదా. అయితే జనాలు ఎందుకు కాంక్రీట్తో కడుతున్నారు, వాడెందుకు కడుతున్నారని అడిగే వాళ్ళు లేరు, పొలోమని పడుతున్నారట జనాలు అక్కడికి. ఏంటంటే అదొక వింత. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇది దేవుడు చెప్పాడా, ఇలా కట్టమని చెప్పాడా అనేటువంటిది అడిగేవాళ్ళు కూడా లేరు. ఒక వింత చేశారనుకోండి ఎగబడుతూ ఉంటారు. అందుకనే వీళ్ళకు కూడా అర్థమైపోయింది, జనాలు ఎగబడాలంటే ఏదో వింత చేయాలి మనం, వింత చేశారంటే వాళ్ళే ఎగబడి వస్తారు. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి కార్యాలు కాకుండా వింతలు చేయటం మొదలు పెడుతూ ఉన్నారు. కానీ రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే వింతలు కాదు చేయాల్సింది, దేవుడు చెప్పినటువంటి దాన్ని చెప్పిన విధంగా చేయాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఈయన చాలా ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన ధర్మకార్యాల వలన ఆయనకు రక్షణ రాలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రార్థన వలన కూడా రక్షణ రాలేదు. కొంతమంది అనుకుంటారు మేము చేసే ప్రార్థన మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది కాబట్టి మాకు బాప్తిసం అక్కర్లేదని అంటారు. ఒకవేళ అలా కనుక మీరు ఎదురాడుతున్నారా జాగ్రత్త. బాప్తిసం అనేటువంటిది దేవుని చేసినటువంటి సంకల్పం, అది కేవలం బోధకులు చేసే బోధ కాదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మీ బోధకులు ఎప్పుడు బాప్తిసం అంటున్నారు, నన్ను ముంచాలనేగా మీ ప్రయత్నం అంతా, నేను మునగను అంటే. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇంకెందుకు, నేను చాలా ప్లెయిన్గా చెప్తాను, ముంచితే తలకింతని వస్తుంది వీళ్ళకి అని కొంతమంది యొక్క అపోహ. వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళకి బాప్తిసం అంటే ఎంతమందిని ముంచితే అంత డబ్బులు వస్తాయి పైనుంచి, అందుకనే ముంచడానికి ట్రై చేస్తున్నారు అని అనుకుంటారు. పైనుంచి వచ్చేది కాదు, కింద నుంచి వచ్చేది కాదు, దేవుని సంకల్పం అది. దేవుని సంకల్పంలో బాప్తిసం అనేటువంటిది ఉంది. అపవాది ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి ఇలాంటి భ్రమలు కల్పించి ఆ దేవుని సంకల్పానికి ఎదురాడేటువంటి మనస్సు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి, దేవునికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. అతడే కాదు, అతని ఇంటి వారందరితో కూడా చేస్తూ ఉన్నాడు. కానీ 3వ వచనం మనం గమనించినప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుడు దర్శనం మందు తేటగా అతనికి కనబడెను. దర్శనం వల్ల కూడా ఆయనకి రక్షణ రాలేదు. ఆయన దేవుని వైపు, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని, ఇక నువ్వు రక్షించబడ్డావు పో అన్నాడా. అక్కడికైతే వచ్చినాయి అంట, కానీ రక్షణ అయితే రాలేదట. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషుల్ని పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించు అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ వచ్చినాయి, నీ యొక్క ధర్మకార్యాలు వచ్చినాయి, నీ ప్రార్థనలు వచ్చినాయి, కానీ వాటి వల్ల నీకు రక్షణ అయితే రాలేదు. మరి నువ్వు చేయాల్సింది ఏమిటి? యొప్పే అనేటువంటి ఊరికి నువ్వు మనుషుల్ని పంపించు, అక్కడ పేతురును మారు పేరు కలిగినటువంటి సీమోను ఉన్నాడు, ఆయన్ని పిలిపించు అని చెప్పేసి అన్నాడు. 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు. ఈయన మనుషుల్ని పంపించాడు, మనుషుల్ని పంపించి పేతురు కబురు పెట్టి పిలిపించాడు. పేతురు కూడా బయలుదేరి వచ్చాడు. పేతురు బయలుదేరి వచ్చినప్పుడు ఇక్కడ
ఆ పేతురు వచ్చినప్పుడు నేను ఎందుకు పిలిచాను నిన్ను అనేటువంటి విషయాన్ని కొర్నేలి చెప్తున్నాడు. 33వ వచనం, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే పేతుర్ని పిలిపించాడు. పేతుర్ని పిలిపించిన తర్వాత, అయా నీ ధర్మకార్యాలు దేవుని సముఖానికి వచ్చినాయి, అంతేకాదు నీ ప్రార్థనలన్నీ కూడా వినపడ్డాయి, కానీ నువ్వు పేతురు అనేటువంటి ఆ మారు పేరు కలిగినటువంటి సీమోన్ని పిలిపించు. ఆ సీమోను వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఏ మాటల వల్ల నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలను ఆయన చెప్తాడు. అంటే మానవులకు రక్షణ రావాలి అంటే సువార్త ప్రకటించబడాలి, ఆ మాటలు అనేటువంటి చెప్పబడాలి. అదే చెప్పాడు మార్కు సువార్త 16:16లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి సువార్త లేకుండా రక్షణ లేదు. ఈరోజు ప్రపంచంలో మానవాళికి రక్షణ రావాలి అంటే సువార్త ద్వారానే సాధ్యం. సువార్త లేకుండా రక్షణ అనేటువంటిది లేదు. అందుకనే ఇలాంటి బహిరంగ సభలు పెట్టేది, సువార్తను వినిపించేది. కొంతమంది పని బాట లేదా, కమ్మగా సీరియల్ చూడొచ్చు కదా, కార్తీక దీపం ఎంత బాగుంటుంది. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మీ సేవకులకి ఏం తెలుసు అండి కార్తీక దీపం గురించి అని. నిజంగా తెలియదు అసలు. అది అట్లా చెప్పండి. తెలిస్తే టీవీని అంటుకొని ఉండేవాళ్ళంట, తెలియక ఇలాగ తిరుగుతున్నారట. నిజంగా వాళ్ళకి నోరులు ఎట్లా వస్తాయో అర్థం కాదు అలాంటి మాటలు అనటానికి. సేవకులకి ఏం తెలుసు అంటే మనకు చెప్తూ ఉంటాం కదా, ఏమంటూ ఉంటారంటే ఒకళ్ళు అంటూ ఉన్నారు, పందికి ఏం తెలుసు గంధపు చెక్క వాసనని, లేకపోతే గాడిదకి ఏం తెలుసు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు ఏం చేశారంటే పందులు గాడిదలు మీకేం తెలుసు కార్తీక దీపం వాసనని, కార్తీక దీపం విలువ మీకేం తెలుసు అని. కాబట్టి మనుషులకి ఏమైపోయిందంటే అలా అయిపోయింది. ఏ మాటల ద్వారా మీరు రక్షణ పొందుతారో ఆ మాటలను వినండి, సువార్తను వినండి అంటే మాత్రం సువార్తను వినటానికి వాళ్ళకి ఆసక్తి లేదు. సువార్తను వినటానికి అసలు టైమే లేదు. అదే టీవీల ముందు కూర్చోటానికి, సినిమాలు చూడటానికి, సీరియల్ చూడటానికి, ఊరికినే అవసరం లేనటువంటి మాటలన్నీ మాట్లాడుకోవటానికి, నువ్వెలా ఉన్నావు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంట్లో ఏం వండారు, కూర ఏంటి, టమాటాల ధర ఏంటి, ఎంత పెరిగిపోయినాయి, ఇవాళ ఏమైనా తగ్గినాయా, వీటిని మాట్లాడుకోవటానికైతే బ్రహ్మాండంగా టైం ఉంటుంది. అదే దేవుని గురించి మాట్లాడుకోవటానికి, రక్షింపబడే మాటలు సువార్తను గురించి మాట్లాడుకోవటానికి లేదు. కానీ ఇక్కడ మీరు చూడండి, కొర్నేలి అనేటువంటి వ్యక్తి చాలా ధర్మకార్యాలు చేశాడు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా భక్తిగానే ఉన్నారు, కానీ రక్షణ లేదు. ఏ మాటల వలన మీరు రక్షించబడతారో ఆ మాటలు మీరు వినాలంటే మీరు పేతుర్ని పిలిపించుకోండి. కాబట్టి మీరు గమనించండి, సువార్త అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రాగానే ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను వెంటనే నిన్ను పిలిపించింది 33వ వచనమో, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఆయనే కాదు, ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన చుట్టాలు, ఆయన బంధువులు, ఆయనకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆయన వచ్చి రక్షణకు ఏ మాటలు అవసరమో వాటిని చెప్తాడు. అంటే ఈయన ఒక్కడు కాకుండా వాళ్ళందరినీ కూడా రెడీ చేసి, పేతురు రాగానే నువ్వు వచ్చింది మంచిదయ్యా, చెప్పా మాటలు వినటానికి మేమందరం రెడీగా ఉన్నామంటారు. అదే మనకైతే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, ఒక ఆయన అంటున్నాడు అప్పుడే పెళ్లి స్టార్ట్ అయ్యి మైక్రోఫోన్ ఇచ్చాడు, ఇది వెనక నుంచి టైం లేదు, ఇది వెంటనే ముగించేయమని చెప్పండి అంటున్నాడు. ఇచ్చిందే మైక్రోఫోన్. ఇప్పుడు అంటే ఏమైపోయిందంటే పెళ్ళిళ్ళల్లో దేవుని వాక్యం చెప్పించాలి, ఇదొక ట్రెడిషన్. ఎందుకంటే ఒకవేళ దేవుని వాక్యం చెప్పలేదు అనుకోండి, ఏం చెప్పలేదు, ప్రార్థన అన్నారు కదా, పెళ్ళి క్రిస్టియన్ మ్యారేజ్ అన్నారు కదా అని అంటారు. అందుకనే వాక్యం చెప్పడం ఒక ట్రెడిషను. ఎంతసేపు చెప్తారంటే, అదే మీరు అది అయిపోయిన తర్వాత ఇంకో ఒక తంతు ఉంటుంది, డీజే పెడతారు కదా, దాన్ని ఎంతసేపు వింటారని అడగండి. ఆ రోజు సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, రాత్రి అంతా కూడా దూబ్ 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 అంటే ఎగిరి గంతులు వేస్తారు. దాన్ని మాత్రం ఇంకా టైం లేదు ఆపేయండి అని చెప్పేసి అనరు. ఒకళ్ళు అంటున్నారు అసలు ఇది మేము ఏర్పాటు చేసి ఇన్ని వేలు పెట్టిందే ఎగరటానికైతే అంటున్నారు. ఆ దూబ్ దూబ్ దాబ్ దాబ్ అంటే దానికి ₹1000 ఖర్చు పెట్టారట. ఏ మాటల వల్ల అయితే మీరు రక్షణ పొందుతారో వాటిల్ని వినండి అంటే మాత్రం మనుషులకి వాటికి టైం లేదు, ఎక్కడా టైం ఉండదు.
కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, కొర్నేలి అలాంటి వాడు కాదు. ఆయన వినటం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే ఆయన చుట్టాలు బంధువులు వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. వాళ్ళందరినీ కూడా పిలిపించి, అయ్యా మేము సిద్ధంగా ఉన్నాం, తెలియజేయమని చెప్పినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. 43వ వచనం మనం గమనించినప్పుడు, ఆయన యందు 42, 43 ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిని నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనేను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. ఆ బోధ వింటూ ఉంటే పరిశుద్ధాత్మ దిగింది. ఇక్కడ ఇంకొక విషయము, పరిశుద్ధాత్మ దిగాడు కదా అంటూ ఉంటాడు, ఇది వేరే విషయం. పరిశుద్ధాత్మ ఎందుకు దిగాడు అనేటువంటి విషయాన్ని క్రొత్త నిబంధనలు గమనించినప్పుడు 2 సందర్భాల్లో పరిశుద్ధాత్మ దిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ అంటే అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అపోస్తుల మీద, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళందరూ యూదుల మీద. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి, అక్కడ అన్యుల మీద. ఒకవేళ వీరి మీదకి దిగకపోతే ఏమై ఉండేది? అప్పటి వరకు రక్షణ అనేటువంటిది యూదులకే అని వాళ్ళకే బాప్తిసం ఇస్తున్నారు, ఏ అన్యుడికి బాప్తిసం ఇవ్వలేదు. మొదటిసారి కొర్నేలి ఇంటి వారు అన్యులకు బాప్తిసం ఇచ్చారు. అప్పుడు కూడా పేతురు ఇచ్చెళ్ళిన తర్వాత యూదులందరూ రెడీగా ఉండి, ఏమి నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళావట, వాళ్ళకు కూడా బాప్తిసం ఇచ్చావట అని అక్కడ ఒక పెద్ద పంచాయతీ. అయితే అప్పుడు పేతురు చెప్తున్నాడు, అయ్యా నేను ఇవ్వటం కాదు, మన మీద ఎలాగైతే పరిశుద్ధాత్మ దిగాడో వారి మీద కూడా దిగాడు, కాబట్టి దేవుడే వారికి అనుమతించాడు, నేనెవరిని అడ్డుకోవటానికి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే దేవుడు అనుమతించాడు అనే దానికి రుజువు ఏమిటి అంటే, మన మీదకి దిగినట్లుగానే పరిశుద్ధాత్మను దేవుడు వారి మీద కూడా పంపి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మను దేనికి పంపాడంటే, నేను వీరిని కూడా అంగీకరించాను అనే రుజువు కొరకు పంపించాడు. ఇది అర్థం కాక కొందరు అంటూ ఉంటారు, మరి ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చాడుగా, మరి మా మీదకి రాదంటారేంటి అని ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దేన్నైనా సరే ఒక వచనాన్ని చూసి మనం అక్కడే తీర్మానం చేయటం కాదు, దాని గురించి అధ్యయనం చేయాలి. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఇది ఎలా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ఏ మాటల ద్వారా అయితే వారు రక్షణ పొందుతారో ఆ మాటల్ని చెప్పించుకోమని చెప్పేసి అన్నారు. అతడు వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు విన్నారు, విని విధేయులయ్యారు. కాబట్టి వాక్యాన్ని విని విశ్వసించి మారు మనస్సు పొంది యేసు దేవుని కుమారుడిని ఒప్పుకొని ఎవరైతే నీటిలో మునిగే బాప్తిసం పొందుతారో వారికి దేవుడు రక్షణ ఇస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, ఈ 5 విషయాలలో అత్యంత కష్టమైన విషయం ఏదైనా ఉందా? మనిషి అండి పలానా పని చేయటానికి అది ఒక పట్టాన సాధ్యమయ్యేది కాదు అనేటువంటిది ఏముంది? వాక్యం వినటం కష్టమా? విశ్వాసం ఉంచడం కష్టమా? మారు మనసు పొందడం కష్టమా? యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవటం కష్టమా? నీళ్ళలో మునగడం కష్టమా? పోనీ మరొక రకంగా ఆలోచన చేద్దాం. ఇవాళ రేపు ప్రతిదాన్ని డబ్బుతో ముడి పెడతాం కదా, ఇందులో దేనికి ఖర్చు అవుతాయి డబ్బులు? వాక్యం వినడానికి డబ్బు ఖర్చు అవుతుందా? ఇంకా చెప్పాలంటే మీరు టీవీ సీరియల్ చూడాలంటే డబ్బు ఖర్చు అయ్యింది. ఒక ఎల్ఈడి టీవీ కొనుక్కోవాలి, ఒక డిష్ కనెక్షన్ పెట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, అన్నింటికంటే ముఖ్యంగా మీరు అక్కడ కూర్చొని మీరు టైం పెట్టాలి. అయినా పర్లేదు, ఎన్ని వేలైనా టీవీ కొంటారు, డిష్ కనెక్షన్ పెడతారు, కరెంటు బిల్లు కూడా కడతారు, మీ టైం కూడా అక్కడ పెట్టి మీరు చూస్తూ ఉంటారు. కానీ సువార్తను వినడానికి అలాంటి ఖర్చు కూడా లేదు. ఇలాంటి మీటింగ్కి ఏమన్నా టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు దేవరాజు గారు. సువార్త చెప్పబడుతుంది, ఆత్మకు మీ ఆత్మకు కావాల్సిన రక్షణ వస్తుంది, 10 రూపాయల టికెట్ కట్టిరండి అని. ఒకవేళ అలాంటిదే కనుక చేస్తే, అందుకేనండి 10 రూపాయలు కాబట్టి మేము సువార్త వినలేదని మీరు మాట్లాడవచ్చు. కానీ ఇలాంటిదంతా ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వినటానికి పైన పెద్ద పెద్ద హార్న్స్ గొట్టాలు పెట్టి కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది సౌండ్ వస్తుందని కిటికీలు తలుపులు వేసుకుంటున్నారు తప్ప ఆ సువార్తను లోపలికి రానివ్వటం లేదు. కాబట్టి మనుషుల పరిస్థితి ఎట్లా ఉందో మీరు గమనించండి. అపవాది ద్వారాలన్నీ కూడా మూసేస్తూ ఉన్నాడు. ఇందులో వాక్యం వినటము 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదు, విశ్వసించడానికి డబ్బు ఖర్చు లేదు, మారు మనసుకి డబ్బు ఖర్చు లేదు, యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవటానికి డబ్బు ఖర్చు లేదు, నీటిలో మునగటానికి డబ్బు ఖర్చు లేదు. అంటే ఒక ఆయన అంటున్నాడు, మరి కొత్త బట్టలు కుట్టించుకోవటానికి అంటున్నాడు. కొత్త బట్టలు కుట్టించుకోమని ఏమన్నా క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పాడా? బాప్తీసానికి కొత్త బట్టలు కావాలి అని దేవుడు ఏం చెప్పలేదు. కొంతమంది అయ్యగారులు ఏం చేస్తూ ఉన్నారంటే, అయ్యగారులే వాళ్ళు సేవకులు కదా, అయ్యగారులే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు కొత్త బట్టలు లేకుండా బాప్తీసం ఎలా పొందుతావు అన్నాడంట ఒక ఆయన. అందుకని బాప్తీసం పోస్ట్ పోన్ అయింది. కారణం ఏంటి అంటే టైలర్ ఇంకా బట్టలు ఇవ్వలేదు. ఎప్పుడు బాప్తీసం పొందుతారంటే ఆయన ఇవ్వగానే పొందేస్తానండి అంటున్నారు.
ఇప్పుడు ఈయన బాప్తిసం పొందటం టైలర్ మీద ఆధారపడి ఉంది. ఆయన ఎప్పుడు బట్టలు ఇస్తే అప్పుడు బాప్తిసం పొందుతాడు. ఒకసారి ఒక ఆయన అడిగాడు నన్ను, బాప్తిసం ఫీజు ఎంత అండి అని. ఎంత ఇస్తావు అన్నాను. అంటే నాకు తెలియదండి, బాప్తిసానికి ఫీజు ఉంటుందని చెప్పి పంపించారు, అందుకే ఎంతో అడుగుతున్నాను అని అన్నాడు. బాప్తిసానికి రూపాయి ఫీజు కూడా లేదు, ఉచితంగా బాప్తిసం. మాకు విజయవాడలో ఇదిగో కృష్ణానది నీళ్ళు అవి కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి బాప్తిసానికి ఎటువంటి ఫీజు లేదు. అంటే ఎటువంటి ఫీజు లేదంటే కొంతమంది ఒక ఆయన అంటున్నాడు, అలా అయితే దెబ్బలాట అయిపోయిందండి మా సంఘాల్లో అని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారట. దెబ్బలాట అయిపోతే అది మీరు చూసుకోవాల్సినటువంటి విషయం. అంతేగాని బైబిల్ ప్రకారం అయితే ఉన్నట్లుగా చెప్పటమే. బాప్తీసానికి రూపాయి ఫీజు కూడా దేవుడు చెప్పలేదు. వాక్యం వినటము దేవుడు ఉచితంగా ఏర్పాటు చేశాడు. ఇవేలే కాదు, అపోస్తులను కూడా వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వారు ఉచితంగానే ప్రకటించారు. ఇక వినటము, విశ్వాసం ఉంచటము, మారు మనసు పొందుకోవటము, ఒప్పుకోవటము, ఇదంతా వినేవారి మీద ఉంది. దీనికి కూడా ₹1 ఖర్చు అవ్వదు. నీటిలో మునగటానికి కూడా ₹1 కూడా ఖర్చు అవ్వదు. కనీసం దేవుడు పాలల్లో మునగమని కనుక చెప్పుంటే ఎన్ని లీటర్ల పాలు పట్టాయి? అప్పుడు మనం చెప్పవచ్చు, అయ్యా ఇవాళ రేపు బర్రెలు పెద్దగా పాలు ఇవ్వటం లేదు, పాల దిగుబడి తగ్గిపోయింది, అందుకే బాప్తిసాలు కష్టమైపోయిందని. కానీ దేవుడు అది కూడా చెప్పలేదు కదా. నీటిలో మునిగి శుద్ధుడవు కమ్మనట బహు సులభం కదా అని నయమాను దగ్గర పనోడు చెప్పాడు. అప్పుడు కానీ ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. అవును కదా, రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాను ఏమిటి అని. ఈరోజు కూడా నీటిలో మునిగి మనల్ని శుద్ధుడవు కమ్మని చెప్పేసి దేవుడు అంటూ ఉంటే, లేదు ఇదేదో కష్టమైన ప్రక్రియ. ఒక ఆయన అంటాడు, బాప్తిసమా చూద్దాంలేండి, చేద్దాంలేండి, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, అందులో కష్టమేముంది అసలు? చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన బాప్తిసము అంటే రేపు ఎల్లుండు తర్వాత అంటూ ఉన్నాడు. ఏమిటంటే ఇంక నేను రిటైర్ అయిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలండి, అది ఉంది, ఆ ఒక్క బాధ్యత అయిపోతే బాప్తిసం తీసుకుంటా. అవును, బాప్తిసం తీసుకోవడానికి దానికి ఏమిటి సంబంధం? బాప్తిసం ఏమన్నా మీకు అడ్డవుతుందా? మీ ఉద్యోగానికి అడ్డా, మీ చదువుకు అడ్డా, మీ పనులు గడ్డ? ఇంకా చెప్పాలంటే బాప్తిసం పొందిన తరువాత మీరు దేవుని కుమార్తెగా మార్చబడతారు. మార్చబడిన తర్వాత ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ చదువు, మీ ఉద్యోగము, మీ వ్యాపారము, మీ కుటుంబము, మీ పిల్లలను ఇంకా దీవిస్తాడు. కాబట్టి బాప్తిసం ద్వారా మీకు దీవెనే వస్తుంది, కానీ మీకు ఎక్కడ అది ఆటంకం అవదు, అవరోధం అవదు. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే ఒక రకమైన భయము, ఒక రకమైన ఆందోళన, తర్వాత చూద్దాంలే, చివరికి చూద్దాంలే అనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి రాత్రికాల సమయంలో మీ అందరూ కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, అపవాది బాప్తిసం మీద ఎంత కన్ఫ్యూజన్ ఏర్పాటు చేయాలో అంత గందరగోళాన్ని ఏర్పాటు చేసేసాడు. బాప్తిసం అనే పదానికి అర్థం తెలియకుండా చేశాడు. బాప్తిసం ఎవరికో తెలియకుండా చేశాడు. బాప్తిసం ఎందుకో తెలియకుండా చేశాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, బాప్తిసం అనేటువంటిది రక్షణ కొరకు. ఎందుకు ఆ రక్షణ అంటే, బాప్తిసము ద్వారా మాత్రమే రక్షణ. కారణం ఏమిటి అంటే, బాప్తిసం పొందినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. చివరిగా ఒక వచనము, అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ వచనాన్ని కనుక చూసినట్లయితే మనం చదువుకొని ముగించేద్దాం. 16వ వచనము, ఇక్కడ అననీయ అనేటువంటి భక్తుడు వచ్చి సౌలుతో చెప్తున్నాడు, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఏమిటి బాప్తిస్మం అంటే? బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. బాప్తిస్మము పాపములను కడిగి వేసేటువంటి ప్రక్రియ. ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఒక ధర ఉంది, ఒక మూల్యం చెల్లించాలి. కానీ విస్తారమైనటువంటి మన పాపాలను కడిగి వేయటానికి దేవుడు ₹1 అంటే ₹1 తీసుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే మనకు ఒక జ్వరం వచ్చి ఒక పారాసెటమాల్, ఒక డోలో కొనాలంటే కూడా మనము ఒక ₹2-3 చెల్లించాలి. ఒక జలుబు వచ్చి ఒక సిట్రిజన్ కొనాలంటే కూడా ఒక ₹2-3 చెల్లించాలి. కానీ విస్తారమైనటువంటి మన పాపాలు తీసివేయటానికి ₹1 అంటే ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా రక్షణను అందుబాటులో పెట్టాడు. కానీ ఈరోజు మనిషి ఏమంటున్నాడంటే తర్వాత చూద్దామని అంటున్నాడు. ఒకవేళ మీరు కూడా అలాంటి మనుషులైతే ఆలోచన చేయండి. రాత్రికాల సమయంలో బాప్తిసం అనేటువంటిది పొందటం అనేది చాలా సులభమైనటువంటి ప్రక్రియ. నీటిలో మునిగి శుద్ధుడవు కమ్మునట బహు సులభము కదా. కాబట్టి దేవుని రక్షణ సంకల్పం అనేటువంటిది ఆయన ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఉచితంగా రక్షణ పొందాలని ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపితే సిలువలో ఆయన మరణించి మనందరి కొరకు రక్తాన్ని కార్చి ఆయన చేయవలసినటువంటి భాగాన్ని పూర్తి చేశాడు.
ఇక ఇప్పుడు మన భాగం మిగిలి ఉంది. ఏమిటి మనం చేయాల్సిందంటే సువార్తను వినాలి, విశ్వసించాలి, మారు మనస్సు పొందాలి, యేసు దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలి, నీటిలో మునిగేటువంటి బాప్తిసం పొంది ఆ బాప్తిసం పొందినప్పుడు మన పాపాలు కడిగివేయబడతాయి, పాపాలు కడిగి వేసుకోవాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని అంటున్నాడు కదా. నీటిలో మునిగినప్పుడు పాత మనిషిని సమాధి చేసి మనం తిరిగి లేచినప్పుడు దేవుడు ఒక క్రొత్త జన్మనిచ్చి లేపుతూ ఉన్నాడు. కాబట్టి ఒక క్రొత్త జన్మను మనం పొందాలి, అప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి ఈరోజు మీరు ఎవరైనా సరే మీ పాపాలు కడిగి వేసుకోవాలనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే, క్రొత్తగా నేను జన్మించాలి అనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి రేపులే ఎల్లుండిలే అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది, మన జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారమే. ఆవిరి ఎలా అయితే చూస్తూ చూస్తూ మాయమైపోతుందో మన జీవితాలు కూడా అలాగనే. కాబట్టి రక్షణ అనేటువంటి విషయంలో దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. రేపు ఉందిలే అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇంకెవరైనా రక్షణ పొందనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి రక్షణ పొందేటువంటి విషయంలో ఆలోచన చేయండి. ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.